దైవ గ్రంథములో నుండి ఏస్కేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇది ఏస్కేలు గ్రంథం 35వ అధ్యాయం చదువుకున్నాం. 35వ అధ్యాయం మొదటి నుండి 15 వచనాలు ఉన్నాయి, చదువుకున్నాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, శేయీరు పర్వతం వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగు ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసేదను. నీవు పాడవుదు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నీవు తెలుసుకుందువు. ఇశ్రాయేలీయుల ఎడల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి గనుక నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను. రక్తము నిన్ను తరుమును. రక్తము నీకిష్టమాయను గనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వచ్చువారును పోవువారును లేకుండా అందరినీ నిర్మూలము చేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును. అతని పర్వతములను హతమైన వారితో నింపుదును. నీ కొండలలోను నీ లోయలలోను నీ వాగులన్నింటిలోను వారు ఖడ్గము చేత హతులై కూలుదు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండచేయుదును. యెహోవా అక్కడ నుండినను ఆ రెండు జనములను, ఆ రెండు దేశం మనవే, మనము వాటిని స్వాధీనపరచుకొందము రండని నీవు అనుకుంటివే. నా జీవము తోడు నీవు వారి ఎడల పట్టిన పగ వలన వారికి చూపిన అసూయ చొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించుట వలన వారికి నన్ను నేనే తెలియపరచుకొందును. అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములను గూర్చి పలికిన దూషణ మాటలన్నీయు యెహోవానగు నాకు వినబడినని నీవు తెలుసుకొందువు. పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడిన. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, లోకమంతయు సంతోషించున్నప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించెదను. ఇశ్రాయేలీయుల స్వాస్యము పాడైపోవుట నీవు చూచి సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసేదను. శేయీరు పర్వతమా, నీవు పాడవుదువు. ఎదోము దేశము యావత్తును పాడైపోవును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందామండి. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, సర్వశక్తి సంపన్నుడవైన మా దేవా, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, మా దేవా, మిమ్మును మేమెంతో స్తుతించుచు మహిమపరచుచు కొనియాడుచు ఉన్నాం. న్యాయాధిపతి అయిన దేవుడవు, కాపరి అయిన దేవుడవు మా ప్రభువా, మీ ప్రభావ మహాత్యం అంతటిని బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. జీవాధిపతి, మీ ఎదుట మేము చేరాం. తమ ప్రాణమును కాపాడుకొని లేని ప్రతివారు మంటిపాలగుదురు గనుక వారు మీ సన్నిధిని మోకరించిన ఎడల వారిని మీరు కాపాడుదురు అని మీ లేఖనంలో చెప్పిన సత్యాన్ని బట్టి స్తోత్రములు. మీ ఎదుటకు వచ్చి దీనులమై వినమ్రులమై మీ ఎదుట మా ప్రభువా మమ్మును మేము తగ్గించుకున్న వారమై మీ వాక్కులు వినగోరి మా జీవితాలను సరిచేసుకొనగోరి మీకు మహిమకరంగా జీవించగోరి మీ ఎదుట
మీ పాద సన్నిధికి చేరి రాగలుగునట్టు కృప చూపినందుకు స్తోత్రములు. ప్రాణప్రియుడా, చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరికీ తేటగా అర్థమయ్యేటట్లు మీ సహాయమిచ్చి మమ్మను బలపరచి నడిపించమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో యెహెజ్కేలు గ్రంథములో ముఖ్యముగా ఎదోమీల పర్వతములు కనబడతా ఉన్నాయి. ఈ అధ్యాయంలో 1-9 వచనాలలో ఎదోము పర్వతములు నాశనం, 10-15 వచనాలు నాశనమునకు కారణములు. రెండే 2 మాటలు. 1-9 వచనాలు ఎదోము పర్వతములు నాశనం, 10-15 వచనాలు నాశనమునకు కారణములు. ఇక్కడ మనము గమనించాల్సింది, ఎదోమును గూర్చి, ఎదోము పర్వతములు గూర్చి ఇక్కడ కంటే ఓబద్యా గ్రంథములో చాలా వివరంగా ఉంటుంది. ఓబద్యా గ్రంథంలో చాలా వివరంగా ఈ ఎదోమును గూర్చిన విషయాలు ఉంటుంది. ఎదోమీయులు అనగా సేయీరు వాసులు. ఎదోమీయులు అనగా సేయీరు వాసు, లేక సేయీరు అనగా ఎదోమీయులే. ఎందుకంటే దేవుడు ఎదోమీయులకు సేయీరు దేశమును ఇచ్చాడు. ఎదోమీయులకు సేయీరు దేశాన్ని ఇచ్చినట్లు ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండములో 2వ అధ్యాయములో మనము గమనిస్తాం. 2వ అధ్యాయం 4-6 వచనాలు. సేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలహపడవద్దు. ఎలయనగా ఏశావుకు స్వాస్యముగా సేయీరు మన్యము నేనిచ్చి ఉన్నాను కనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను. మీరు రోకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును. రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును, అంతే. కాని అడుగు భూమైనను వారికి ఇవ్వలేదు అని చెప్పాడు. జాగ్రత్తగా మీరు గమనిస్తే సేయీరులో కాపురమున్న ఏశావు సంతతి కనుక సేయీరు అనగా ఎదోమీలే. దేవుడు ఎదోమీలకు సేయీరు దేశాన్ని అప్పగించాడు. ఎదోమీలు అంటే ఎవరు? ఏశావు సంతతి వారు. ఎదోమీలు ఏశావు సంతతి వారు. ఆదికాండం 36వ అధ్యాయంలో వ్రాయబడినట్లు చూడగలం. ఆదికాండం 36వ అధ్యాయం 1వ వచనం. ఎదోమను ఏశావు వంశావళి ఇదే. ఎదోమను ఏశావు సంతతి ఇదే. 43వ వచనం. 43వ వచనం. మగ్గియేలు నాయకుడు, ఈరాము నాయకుడు, వీరు తమ తమ స్వాస్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారం ఎదోము నాయకులు ఏశావు ఎదోమీలకు మూల పురుషుడు. ఏశావు ఎదోమీలకు మూల పురుషుడు అన్నాడు.
కనుక ఎదోమీలు ఏశావు సంతతి వారు. అయితే మనము యెహెజ్కేలు గ్రంథములో 35వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? దానికి మాట ఎత్తి ఎలాగు ప్రవచించుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా, సేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసెదను అన్నాడు. ఇక్కడ సేయీరు పర్వతమా, నేను నీకు విరోధిని అన్నాడు. నా హస్తము చాపి నిన్ను పాడు చేస్తా. సరే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే సేయీరు వాసులే కాదు, ఎదోమీయులే కాదు, మనుషులందరూ దేవునికి విరోధులే. మనుషులందరూ దేవునికి విరోధులే. విరోధులుగా ఉండడానికి గల కారణం పాపం. పాపం మాటలలో దేవునికి విరోధముగా పాపము చేయుట మనము గమనిస్తాం. మాటలలో విరోధముగా పాపము చేయుట. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 21:5. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి. ఎవరండి? ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి. విరోధముగా మాటలాడితే పాపం. దేవునికి విరోధంగా ఎప్పుడూ మాటలాడకూడదు. ఇక మనం చెప్పుకుంటూ వస్తే సణుగుట పాపం. సణుగుట పాపం. అలాగే దొంగతనము దేవునికి విరోధమైన పాపం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో, నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నది. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొన్నాడు. ఇక్కడ ఆకాను చేసిన దొంగతనం. దొంగతనము దేవునికి విరోధమైన పాపం. విరోధమైన పాపం. అందుకే అతనిని చావగొట్టిరి అనే మాట చూస్తున్నాం. ప్రియులారా, మనుషులందరూ దేవునికి విరోధులే. మనము శత్రువులమై ఉండగా, మనము కూడా దేవునికి శత్రువులమే కదా. మనం కూడా మనుష్య జాతి కదా. మనము కూడా శత్రువులమై ఉండగా మనలను సమాధానపరచుటకు దేవుడు తన కుమారుని మరణమునకు అప్పగించెను. ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా మనకేం కలిగింది? సమాధానము కలిగినట్లుగా చూడగలం. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మనము కూడా దేవునికి విరోధులం, దేవునికి శత్రువులం. అలాంటి శత్రువులమైన మనలను దేవునికి దాసులుగా
మిత్రులుగా, స్నేహితులుగా ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు. సరే ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఎదోము యొక్క నాశనం మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథములో ఎదోము యొక్క నాశనం, ఎదోము యొక్క నాశనం 3వ వచనంలో చూస్తే, 1 పాడుగాను అన్నాడు. పాడుగా, వారి పాపమును బట్టి అది పాడుగా. 2 నిర్జనముగా చేయబడుట. పాడుగా చేయడం, నిర్జనముగా, జనము లేని పట్టణం, నిర్జనముగా. 3 ఎడారిగా చేయబడుట, ఎడారిగా చేయబడుట. 4వ వచనం, నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులనుగా చేసేదను, నీవు పాడవుదువు అన్నాడు. 4వది, నిన్ను రక్తముగా చేయుట. 6వ వచనం, నా జీవము తోడు నిన్ను రక్తముగా చేసేదను అన్నాడు. రక్తముగా చేసేదనంటే యుద్ధాలు, రక్తముగా చేసేదను అన్నాడు. 5వది, నిర్మూలము చేయుట. 7వ వచనం, వచ్చువారును పోవువారును లేకుండా అందరినీ నిర్మూలము చేసి అన్నాడు. 6వది, హతమైన వారితో నింపియుండుట. 8వ వచనం, అతని పర్వతములను హతమైన వారితో నింపుదును, అతని పర్వతములను హతమైన వారితో నింపుదును అన్నాడు. 7వది, మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడు చేయబడుట. 9వ వచనం, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండ చేయుదును. నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండ చేయుదును. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఎదోము యొక్క నాశనం 7 రకాలుగా కదా. 7 రకాలు రాశారా చక్కగా. 1 పాడుగా చేయబడుట, 3వ వచనం. 2 నిర్జనముగా చేయబడుట, నిర్జనముగా చేయబడుట, 3వ వచనం. 3 ఎడారిగా చేయబడుట, 4వ వచనం. 4 నిన్ను రక్తముగా చేయుట, 6వ వచనం. 5 నిర్మూలము చేయుట, 7వ వచనం. 6 హతమైన వారితో నింపి యుండుట, 8వ వచనం. 7 మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడు చేయబడుట, 9వ వచనం. ఎదోము యొక్క నాశనం ఎంత ఘోరంగా ఉందో చూడండి. 7 విధములుగా దాని నాశనాన్ని మనము అర్థం చేసుకుంటున్నాం. అందుకే ప్రియులారా, దేవునికి విరోధమైన పాపం ఎప్పుడు చేసినా, ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా, ఏదైనా ఏమవుతుంది? అది రాష్ట్రమైనా, దేశమైనా, ఇదిగో ఇదే గతి పడుతుంది. అర్థం కావటంలే. కొంతమంది దేవునికి విరోధులుగా లేవాలని లేస్తా ఉన్నారు. దేవుడు ఏం చేస్తాడో అర్థమవుతుందండి. ఎందుకంటే మునికోలలకు ఎదురు తన్నితే దేవునికి ఎంత కోపమో. ఎదురు తన్ని ఏదో చేయాలనుకుంటే కష్టం. చెప్పాడు, మనకు బాగా తెలిసిన మాట. దేవునికి విరోధముగా రూపింపబడిన ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు కదా. దేవునికి విరోధంగా
అదే చెప్పాడు క్రొత్త నిబంధనలు. నాకు విరోధముగా ఉండి మీరేమియు చేయలేరు అనలేదా అండి యోహాను సువార్తలో? నాకు విరోధముగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రియులారా, దేవునికి విరోధులుగా ఎప్పుడూ ఉండకూడదు. ఏ గడియ అయినను, ఏ క్షణమైనను మనము దేవునికి విరోధులంగా ఉండకూడదు. లేచిన దగ్గర నుండి పండుకునేంత వరకు దేవునికి విరోధమైన చర్యలు మనం ఏదీ చేయకుండా మనలను మనము కాపాడుకుంటే చాలండి. ప్రియులారా, తినడానికి తిండి ఉన్నా లేకున్నా, కట్టడానికి ఖరీదైన వస్త్రం ఉన్నా లేకున్నా, నివాసానికి సుఖకరమైన విలాసవంతమైన నివాసము లేకపోయినా పర్వాలే. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవునికి విరోధమైనటువంటి పాపం ఏది చేయొద్దు. మనకు కలిసి వచ్చేవి కలిసి రాకపోయినా పర్వాలే, లాభం రాకపోయినా పర్వాలే, ఇంకేదేదో రాకపోయినా పర్వాలే, కానీ దేవునికి విరోధమైన కార్యం మాత్రం మనము చేస్తే ఇదిగో 7 రకాల దుస్థితి ఆనాడు ఎదోమీలకు వచ్చింది, సేయీరు మన్య నివాసులకు వచ్చింది, ఏశావు సంతతి వారికి వచ్చింది. ఈనాడు మనము కూడా ఏదైనా తప్పు చేస్తే, ఏమండి, మోషేకి విరోధంగా ప్రోగుపడి దేవునికి విరోధంగా వ్యతిరేకంగా ఉన్న వారికి రాలేదా? ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పనా మీకు? ఒక చిన్న ఇన్సిడెంట్. సంఖ్యాకాండం సంఖ్యాకాండం ఒక చిన్న ఇన్సిడెంట్. ఏం జరిగిందండి? 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ఏం జరిగిందో చూడండి. 16వ అధ్యాయం 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను అన్నాడు. నలుగురు కలిసి 250 మందిని పోగు చేసుకుని మోషేకు విరోధంగా, అహరోనుకు విరోధంగా పోగుపడి మాట్లాడారు. 11వ వచనం, 16, 11. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగయున్నారు. అహరోను ఎవడు, అతనికి విరోధముగా మీరు సణుగనేలా అన్నాడు. యెహోవాకు విరోధముగా పోగయున్నారు. యెహోవాకు విరోధంగా, మోషే అహరోనులకు విరోధంగా, యెహోవాకు విరోధంగా. 30వ వచనం, 30వ వచనం, 30వ వచనం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను. యెహోవాను అలక్ష్యము చేశారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక మాట, 38వ వచనం, ఒక చిన్న మాట. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిరి. ఆ ముక్క చాలండి. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిరి, ముప్పు తెచ్చుకొనిరి. అర్థమవుతుందా? దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మీరు తేటగా గమనించండి. వారు పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిరి. ఏమండి, పాపం అంటే ఏంటో అర్థమైందా? విరోధముగా మాటలాడితే పాపం. ఒక్క ముక్క చాలండి. కనుక ఎదోము యొక్క నాశనానికి ఒకే కారణం, 7 రకాల నాశనం.
ఒకటి పాడుగా చేయబడుట, 2 నిర్జనముగా చేయబడుట, 3 ఎడారిగా చేయబడుట, 4 రక్తముగా చేయబడుట, 5 నిర్మూలము చేయబడుట, 6 హతమైన వారితో నింపబడుట, 7 పట్టణాలు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా చేయబడుట. దీనంతటికీ గల కారణమేమిటి? దీనంతటికి గల కారణం పాపం. 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 కాబట్టి ప్రభునందు ప్రియులారా, పాపము వలన వచ్చు జీతం మరణం. ఇదే ఎదోమీల లేక సేయీరు మన్యవాసుల లేక ఏషావు సంతతి వారి నాశనానికి కారణం పాపం. ప్రియులారా, ప్రేమతో చెప్తున్నా, పాపం ఎంత భయంకరమైనదో మీరే యోచించండి. దాని జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడండి. ఉదయము నుండి రాత్రి వరకు ఏ పాపం, మళ్ళా చెప్తున్నా, తినడానికి తిండి లేకపోయినా, కట్టడానికి ఖరీదైన బట్ట లేకపోయినా, నివసించడానికి సుఖకరమైన విలాసవంతమైన ఇల్లు లేకపోయినా, నివాసము లేకపోయినా, జేబు నిండా డబ్బు లేకపోయినా, ఒంటి నిండా ఆరోగ్యము లేకపోయినా, పాపం మాత్రం చెయ్యొద్దు ప్రియులారా. పర్వాలే, ప్రభు మొదటే చెప్పారు, స్పష్టంగా చెప్పారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని ఆయన చెప్పలే. ఎందుకండి మరి నీతి తప్పి కాని పనులు చేసి దేవుణ్ణి ఎందుకు దుఃఖ పెట్టడం, బాధ పెట్టడం, తిరిగి మరలా నష్టాన్ని కొని తెచ్చుకోవడం అది అంత అవసరం అంటారా? ఆలోచన చేయండి. అప్పటికప్పుడు అబద్ధం ఆడేయటం, అప్పటికప్పుడు అన్యాయం చేసేయడం, అప్పటికప్పుడు మోసం చేసేయడం, అప్పటికప్పుడు దగా చేసేయడం, ఇది ఏమైనా పద్ధతేనా? ఎందుకండి హెచ్చించుకోవడం పాపం. చాడీలు చెప్పుట పాపం. సణుగు కొనుట పాపం. మర్మరింగ్ అంటారు కదా, సణుగుకోవడం పాపం. ఇవన్నీ తెలుసుండేందుకు చేయాల్సి వస్తుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. చూడండి, వారు పాపము చేసి విరోధముగా ప్రోగుపడి ఎట్లా నాశనమయ్యారు. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకున్నారు. పాపము చేసి తమ ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నారండి. పాతాళము, భూమి నెరవిడిచి వారిని ప్రాణములతోనే మృంగివేసింది. వారు పాతాళానికి వెళ్ళిపోయారని మనం సంఖ్యాకాండంలో చదువుకున్నాం. 1 నుండి 9 వచనాలు ఎదోము పర్వతములు నాశనం అనే విషయాన్ని విన్నాం. ఇక 10 నుండి 15 వచనాలు 10 నుండి 15 వచనాలు నాశనమునకు కారణాలు. హెడ్డింగ్ పెట్టుకోండి, సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి, నాశనానికి కారణాలు. నాశనానికి కారణాలు ఏమిటి? 5వ వచనం చదువుకుందాం. 35వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలీల ఎడల ఎడతెగని పగ కలిగి. ఇశ్రాయేలీల ఎడల ఎడతెగని పగ, ఇది నెంబర్ 1. ఎదోమీలు ఇశ్రాయేలీల ఎడల ఎడతెగని పగ. ఇప్పుడు చెప్పండి, పగ పాపమా కాదా? మీకు పగవారున్నారా లేదా? ఎవరి మీదైనా పగబట్టారా లేదా? ఇంత నేరుగా అడిగితే మీరేం చెప్తారులేండి. ఖచ్చితంగా ఉన్నారు. పగబట్టొచ్చా? ఒకటి మాత్రం చేయండి, వారు సమాధానంగా ఉంటే సమాధానంగా ఉండండి, లేదు అంటే మౌనంగా ఉండండి, అంతే. ఇదే మనం నేర్చుకోవాలి. పగ మాత్రం మంచిది కాదు. ఇది కూడా ప్రేమతో చెప్తున్నా. పగ మంచిది కాదండి. పగ పట్టొద్దు ఎవరి మీద.
వాళ్ళు వచ్చి నిజంగా సమాధాన పడితే మనం కూడా సమాధాన పడాలి. లేదు మనమే వెళ్ళి సమాధానం సాధ్యమైతే మనమే వెళ్ళి సమాధానం పడాలి. వారు సమాధాన పడకపోతే ఆ శిక్ష మళ్ళా వాళ్ళకే ఉంటుంది. కనుక అసలు సమాధానము లేకుండా మనం ఆరాధనే చేయకూడదని యేసు ప్రభు చెప్పలేదా? అర్పణ ముఖ్యమా సమాధానం ముఖ్యమంటే సమాధానమే ముఖ్యం. అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి ఏమైనా విరోధము కలదని నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడనే అర్పణను విడిచిపెట్టి వెళ్ళి మొదట సమాధాన పడి వచ్చి తర్వాత అర్పణను అర్పించుము, అప్పుడు అంగీకరించబడుద్దని మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా యేసు ప్రభు చెప్పారు. మరి ఈవేళ పగలేని క్రైస్తవులు ఎవరున్నారు చెప్పండి? నాకెవ్వరి మీద పగలేదన్న వాళ్ళు ఇలాగనండి, ఒక చెయ్యి, ఒక చెయ్యి. చెప్పలేరు. చెయ్యి కనపడటంలే. దయచేసి ప్రియులారా, మనకెవ్వరి మీద పగొద్దండి. పలకరిస్తే పలకండి, చేతనైతే మనం వెళ్ళి మాట్లాడదాం, కాకపోతే సైలెంట్గా ఉండండి. అంతేగాని పగ మాత్రం వద్దు. కీడు ఎవరికీ చెయ్యొద్దు. చేతనైతే మేలు చెయ్యండి, లేదంటే సైలెంట్గా ఉండండి. అంతే కదా బైబిల్ చెప్పేది. కాబట్టి వీళ్ళు ఇశ్రాయేలీల ఎడల ఎడతెగని పగ అన్నాడు. ఆ పదం చూడండి ఎట్లా, ఎడతెగని పగ, ఎడతెగని పగ. అసలు తెగటం లేదంట పగ. వాళ్ళ చరిత్ర ఆరంభము నుండి పగ 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 పద పగ పద పగ పద అన్నట్టు వారు పగతోనే ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది. ఎడతెగని పగ. ఇక రెండవది నాశనానికి కారణాలు. రెండవది, యెహోవా అక్కడ ఉండినను యూదా ఇశ్రాయేలీలు 2 పట్టణములు మనమే అనుకొనుట. 10వ వచనం. యెహోవా అక్కడ నుండినను ఆ 2 జనములను, ఆ 2 దేశములను మనవే, మనము వాటిని స్వాధీనపరచుకొందము రండని నీవనుకొంటివే. దేవుడు అక్కడున్నాడు. దేవుడు ఇశ్రాయేలులకు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలులకు ఎలా తోడుగా ఉన్నానన్నాడు? చూడుము, నేను నిన్ను నా అరచేతులలో చెక్కుకొంటిని అన్నాడు కదా ఇశ్రాయేలు కొరకు. కంటి పాపను, కనుగుడ్డును కంటి పాప కాపాడినట్లు నేను ఇశ్రాయేలీలను కాపాడుదును అన్నాడు కదండి. ఈలాగున ఆయన కాపుదలలో ఇశ్రాయేలీలుంటే ఇశ్రాయేలీలకు తోడుగా దేవుడు అక్కడ ఉంటే, అయినప్పటికీ కూడా ఆ 2 దేశములను మనము స్వాధీనపరచుకుందాము అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీల పట్లే కాదు, దేవుని పట్ల ఎంత విరోధస్తులుగా ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది. వారి నాశనానికి ఇది రెండవ కారణం. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చుచుండగా ఏశావు సంతానమైన నీ సహోదరులతో నీవు కలహపడవద్దు, సేయూరు దేశమును వారికి స్వాస్యముగా ఇచ్చి ఉన్నాను అని చెప్పాడు. అడుగు భూమి అయినను వారిది నువ్వు ఆక్రమించడానికి వీలు లేదు, వారు నీకు సహోదరులని ఎవరితో చెప్పాడు? ఇశ్రాయేలీలతో చెప్పాడు. అందువల్ల ఇశ్రాయేలీలు కలహానికి పోకపోతే, కానీ ఎదోమీలు మాత్రం కలహానికి కాలు దూవుతున్నారు. ఆ పట్టణాలను కూడా, అంటే దేవుడు వారికి ఇచ్చింది వారికి సరిపెట్టుకోకపోగా ఇతరులతో కూడా ఆక్రమించాలనేటటువంటి ఆ స్వార్థపూరితమైన ఆలోచన ఉందో చూశారా? దానిని బట్టి ఇప్పుడు వారి మీదకి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. ఈవేళ దేవుడు మనకిచ్చిన వాటితో మనకి తృప్తి లేదండి. నిజమా కాదా? దేవుడు మనకిచ్చిన వాటితో తృప్తి పడాలి కానీ తృప్తి లేదు ఈవేళ. ఇతరులను కూడా ఎట్లానైనా సరే, ఈవేళ ప్రియులారా చాలా మంది దైవ సేవలో ఉన్నవారు
అన్యాయంగా అక్రమంగా ఆర్జిస్తూ ఉన్నారు, మోసం చేస్తున్నారు. మొన్నొక విధవరాలు ఏదో ఒక పశువును అమ్ముకొని ఓ 10,000 రూపాయలు వస్తే అది ఓ పాస్టర్ గారికి ఇచ్చిందట. పాస్టర్ గారికి ఇచ్చి, బాబు నాకు అవసరమైనప్పుడు అడుగుతా, మీరు ఇవ్వండి అని అంటే, అలాగే అమ్మా తప్పనిసరిగా ఇస్తాను. అవసరమైనప్పుడు వెళ్ళి అడిగితే, నువ్వెప్పుడు ఇచ్చావమ్మా అన్నాడంటాడు. ఏమండి, విధవరాండ్ల ఇండ్లను దిగమింగడం అంటే ఇదేనా? నువ్వెప్పుడు ఇచ్చావమ్మా అంటే ఎంత తప్పండి అది. నీ కానుగ్గా ఇవ్వలేదుగా, సేవ కొరకు ఇవ్వలేదుగా, దాయమని ఇచ్చిన డబ్బులు నువ్వెప్పుడు ఇచ్చావమ్మంటే ఎంత పాపమండి. ఏమన్నా నెమ్మది ఉంటుందా ఆ వ్యక్తికి? శాంతి ఉంటుందా ఆ వ్యక్తికి? సమాధానం ఉంటుందా ఆ వ్యక్తికి? అసలు పరలోకానికి వెళతాడా? ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది. ఇప్పుడు హైటెక్ మోసం చాలా బాగా. ఎలాగో చెప్పనండి. ఇదిగో నువ్వు 10,000 ఇస్తే నీకు 1,00,000 రూపాయలు. నువ్వు 1,00,000 ఇస్తే 10,00,000. 10,00,000 ఇస్తే 1,00,00,000 రూపాయలు. ఇది హైటెక్ మోసం. నిజమా కాదా? ఎందుకు చెప్పాలండి? ఇలాంటివి చెప్పొచ్చా అసలు? ఇంత దారుణంగా చెప్తారా? ఎంత విరోధంగా తప్పు చేస్తున్నారండి. ఎందుకండి ఇతరులది మనం అన్యాయంగా ఆశించడం? మోషేను అడగండి, సమూయేలును అడగండి, పౌలు తీతులను అడగండి. ఏమన్నారు వారు? మేము ఎవరి దగ్గరైనా అన్యాయముగా దేనినైనా ఆశించితిమా? ఒక ఎద్దునైనను ఒక గాడిదనైనను మేము దొంగిలించితిమా? మీరే చెప్పండి అనలేదా అండి? సమూయేలు అనలే? సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో. మోషే అన్నాడా లేదా? అన్నాడు. అసలు ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ మంచిదని ఆయన వచ్చేశాడే. పౌలన్నాడు కొరింథీయులతో మాట్లాడుతూ, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా అర్జించానా, మోసం చేశానా? నేను గాని తీతుకు గాని ఒక్క ఆత్మను కలిగిన వారమై ఉన్నామే గాని ఎవరి దగ్గర ఏది ఆశించలేదే. కానీ ఈరోజు చూస్తా ఉంటే వేరైపోయింది. రకరకాల సుఖాలకు, రకరకాల సౌఖ్యాలకు, రకరకాల భోగాల కంటే కూడా తప్పులేదు. వాటికి అలవాటు పడి ఈరోజు ఏం చేస్తున్నారంటే, జనాల దగ్గర డబ్బు ఏదో ఒక రూపంలో అబద్ధాల పేరట, మోసం, అన్యాయం, దగా పేరట గుంజుతూ ఉన్నారు. చాలా బాధ కలుగుతుంది. మనకు కనబడతా ఉంటాయి. వారు అలా గుంజినవి, వారు అనుభవించే ఆ యొక్క సుఖాలు మనకి తేటగా కనబడతా ఉంటాయి. చాలా బాధ వస్తూ ఉంటుంది. చూడండి, ఆ వస్త్రాలు చూడండి, ఆ హెయిర్ స్టైల్స్ చూడండి, లేక వారి విలాసవంతమైన అవి మీరు చూడండి. ఎక్కడా రాజీ పడకుండా మళ్ళా ఎంతో గొప్పవాళ్ళు అన్నట్టుగా, అది ఎవరిది? పేదవాడి చెమట చుక్కలు రక్తంగా మారితే అది తీసుకొచ్చి వీళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా బాధ కలుగుద్ది. ఏం చేయగలుగుతాం? ప్రియులారా, విషయాన్ని అర్థం చేసుకొని నమ్మకంగా జీవిస్తే దేవుడిస్తాడు, అది వేరే విషయం. కానీ అన్యాయంగా ఆశించి మోసం చేయడం తప్పు కదండి? తప్పు కదా? కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. ఇక కొంతమంది ఉన్నారు, ఈ పేదవారి దగ్గర డబ్బు సంపాదించి షేర్లు కొని గొప్పవాళ్ళు అయ్యే వాళ్ళు ఉన్నారు. ఏమనుభవిస్తారు? షేర్లు కొంటున్నారంట ఈ మధ్య కాలంలో. ఏదో స్టాక్ మార్కెట్లు ఏమంటారు కదండి, ఏవో నాకు అవి తెలియదు. ఇవి చెప్పాలని కాదు నా ఉద్దేశం. దేవుడు ఎంత తేటగా చెప్పాడు ఇశ్రాయేలీలకు.
అడుగు భూమి కూడా మీరు ఆక్రమించొద్దు అని చెప్పాడు. వారితో ఎదోమీలతో నీవు కలహపడవద్దు అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2 నుండి 5 వచనాల్లో కదా, దేవుడు ఎంత ప్రేమ చూపు వాడుగా ఉండినను యూదా ఇశ్రాయేలు 2 దేశములు మనవే అంటున్నారు ఎదోమీలు. మనము వాటిని స్వాధీనపరచుకొందుమనిరి, మనము వాటిని స్వాధీనపరచుకుందామనుకున్నారు. అది దేవుని దృష్టిలో పాపం. ఒకటి, ఇశ్రాయేలీల ఎడల ఎడతెగని పగ. 2, దేవుడు అక్కడే ఉన్నప్పటికీ ఆ 2 పట్టణాలు మనవే అనుకుంటున్నారు. 3వది అసూయ. 11వ వచనం, నా జీవము తోడు వారి ఎడల పట్టిన పగ వలన వారికి చూపిన అసూయ చొప్పునను క్రోధము చొప్పునను అన్నాడు. ఇక్కడ 3వది అసూయ. అసూయ అసలు అసూయ మంచిదేనండి? ఇవాళ ఎక్కువ శాతం ఎక్కడ చూసిన అసూయ. నిన్నగాక మొన్నొచ్చాడు, అప్పుడే బైకు, అప్పుడే కారు, అప్పుడే బిల్డింగు. ఎవరిని గురించి అంటున్నారు? ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎంత అప్పు చేసుకున్నాడో, ఏం చేశాడో అది చాలా మందికి తెలియదు. అవసరాన్ని బట్టి దేవుణ్ణి అడుగుంటే దేవుడు ఇచ్చుంటాడేమో. కానీ విశ్వాసులకు ఏముంది? ఈరోజు చాలా మంది బ్రదర్, ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, ఉద్యోగాలు చేసే వాళ్ళకి అప్పులున్నాయి, ఏ ఉద్యోగం చేయకుండా దేవుని సేవ అంటున్నారు, మీరే మాకంటే బాగున్నారు అన్నవాళ్ళు ఉన్నారండి, ఉంటారండి. నేను ఇందాక అలాగా చెప్పాను, ఇప్పుడు ఇలాగా చెప్తున్నాను, మీరేమనుకోకండి, వాస్తవాలివి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అసూయ అనేది మనకు మంచిది కాదు. మత్సరం ఎముకలకు కుళ్ళు. మత్సరం అన్న అసూయ అన్న ఒకటే. మత్సరం ఉంటే బోన్ క్యాన్సర్ వచ్చుద్దంట. అదే ఎముకలకు కుళ్ళు అంటే బోన్ క్యాన్సర్ అని అర్థం. క్యాన్సర్ అంటే క్యాన్సిల్, క్యాన్సర్ వస్తే క్యాన్సిలే. అసూయ ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరండి, నిజం. మీరు గమనించారో లేదో, అసూయ ఉన్న వాళ్ళు అసలు బ్రతకలేరు. అసూయ కాదండి, వారి అభివృద్ధిని చూచి ఆనందించాలి. న్యాయబద్ధమైన వాటిని చూచి సంతోషించాలి. అసలు మంచి మందిరం కట్టాలని పూనుకుంటే ఎంత రాకపోతే ఇంత మందిరం కడతా ఉంటాడు అంటా ఉంటారు. అంతా ఎందుకంటే సువార్త సేవ ప్రతి నెల చేయాలంటే ఎంతో భారం కలిగి, ఆత్మల పట్ల భారం కలిగి, ఉన్నా లేకున్నా సువార్త సేవకు వెళ్ళాలని ఆశ కలిగి ఉంటే ఎంతొస్తే ఈ కొంత పని చేస్తున్నారో అనేవాళ్ళు ఉంటారండి. అంటే ఎవరో ఏదో ఇచ్చేస్తుంటే ఈ సేవ అంతా చేస్తున్నారు అనుకుంటారండి. అది అసూయ. ప్రియులారా, భారం కలిగిన వ్యక్తులు ఎక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు దాఖలాలు లేవు. బాధ్యత కలిగిన వ్యక్తులుగా వారు పని చేశారు. ఎందుకంటే సమయం కొంచెమే, ఏ ప్రభు రాకడ సమీపంగా ఉంది, సమయం కొంచెమే కనుక మనము రెస్ట్ లేకుండా ప్రభు పని చేయాలి. ఈ శరీరాన్ని పెట్టిలో పెట్టి మట్టిలో పెట్టేంత వరకు ఇది సుఖపడకుండా ఇది కష్టపడుతూనే ఉండాలి కదా. అలాగున చేద్దాం. అసూయ పడే వాళ్ళు పడనివ్వండి, అది పాపం అవుద్ది. ఇక 4వది క్రోధం. నీవు వారి ఎడల చూపిన అసూయను బట్టి నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించెదను అన్నాడు కదా. 11వ వచనంలో క్రోధము చొప్పున నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించుట వలన అన్నాడు. 4వది క్రోధము. నీవు వారి ఎడల చూపిన క్రోధము చొప్పున నిన్ను శిక్షిస్తా అన్నాడు. ఇక 5వది దూషణ. 12వ వచనం. 5వది దూషణ. అవి పాడైపోయెను, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలీల పర్వతములను గూర్చిన పలికిన దూషణ మాటలన్నీ యెహోవానగు నాకు వినబడినని నీవు తెలుసుకొందువు. దూషణ మాటలు
ప్రియులారా, 5వది దూషణ మాట. మనకు ఆహారముగా అప్పగింపబడినవి బడునని నీవు ఇశ్రాయేలును గుర్చిన పలికిన దూషణ మాటలన్నీ నాకు వినబడినవి అన్నాడు. కనుక దూషణ. ఇక 6వది, ఆరేనండి, 6వది, పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారముగా అడిగిన మాటలు నాకు వినబడినవి. 13వచనం, పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు. గయ్యాళ గంపల్లాగా పడ్డారంటండి. పెద్ద నోరు చేసుకొని పడ్డారంటండి. పెద్ద పెద్ద నోరు చేసుకొని పోట్లాటలు ఆడారు. పెద్ద నోరు చేసుకొని, పెద్ద నోరు చేసుకొని, పెద్ద నోరు చేసుకొని, అయ్యో, పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు. వీళ్ళ గతి ఎలాగుంటుందో చూడండి. ఇక 7వది, టైం అవుతుంది. 7వది, సంతోషించుట. 15వచనం, ఇశ్రాయేలీల స్వాస్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి. ఇప్పుడు చెప్పండి, సోదరుల యొక్క ఆస్తి నాశనమైతే, వారిది పాడైపోతే దాన్ని చూసి వీరేమయ్యారండి? సంతోషించారు. నిజమే, ఈరోజు చాలామంది ఒకరికి కలిగింది ఏదైనా పాడైపోతే అలాగే జరగాలి, బాగా జరిగింది, ఇంకెంత బాగా జరిగింది, ఇంకెంతో జరుగుద్ది, దేవుడు ఊరుకుంటాడా అని సంతోషించే వాళ్ళు ఉంటారా, ఉండరా? మీరేం చెప్పరు. అలాగే జరగాలి, బాగా జరిగింది, ఇంకా దేవుడు తక్కువ చేశాడు, ఇంకెంతో ఎక్కువ చేయాలి, అబ్బా ఇప్పటికి నాకు కసి తీరింది అని సంతోషించేవాళ్ళు ఉంటారు. వీడు చేసిన పని సంతోషం. ఇశ్రాయేలు స్వాస్యము పాడైపోవుట చూచి సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసేదను, నీకును ఆ ప్రకారముగానే చేసేదను అన్నాడు. 15వచనం, ఇశ్రాయేలు స్వాస్యం పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసేదను. సేయీరు పర్వతమా నీవు పాడవదువు, ఎదోము దేశము యావత్తు పాడైపోవును, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఎంత సంతోషం! 14వచనం, ప్రభువుకు యెహోవా సెలవిస్తున్నదేమనగా లోకమంతయు సంతోషించునప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించెదను. ఎలాంటి? లోకమంతయు సంతోషించునప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించెదను. గమనించారా? నీవు సంతోషించావే, నీవు సంతోషించావే, నీవు సంతోషించిన దానిని బట్టి, నీవు సంతోషించిన దానిని బట్టి నీవు పాడైపోగా లోకమంతా సంతోషించేటట్లు చేస్తాను అన్నాడు. అర్థమైందండి? దైవలేఖనంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని తేటగా మీరు గుర్తించండి. ప్రభునందు ప్రియులారా, ఏ ఒక్కరైనా ఎదుటవారు నాశనమైపోతే సంతోషించాలి అని అనుకుంటే వారిని చూసి ఇతరులు సంతోషిస్తారు. గమనించారా? ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఎంత నష్టం కలుగుతుంది. ఎన్ని రకాలండి నాశనము కలగడానికి?
ఎదోమీయులకు నాశనము కలగడానికి ఎన్ని కారణాలు? 7 కారణాలు. ఏడండి? రాశారా? 1, ఇశ్రాయేలీయుల ఎడల ఎడతెగని పగ. 2, దేవుడు అక్కడ ఉన్నప్పటికీ యూదా ఇశ్రాయేలు దేశాలు నావేనని వారు యుద్ధానికి వెళ్ళటం. ఇక 3వదిగా అసూయ, 4వదిగా క్రోధం, 5వదిగా దూషణ, 6వదిగా పెద్ద నోరు చేసుకొని దేవుని మీద విస్తారముగా మాట్లాడడం, 7 అవతల వారికి కలిగిన నష్టాన్ని బట్టి వీరు సంతోషించుట. ఈ 7 కారణాలను బట్టి ఎదోమీయులు నాశనమునకు కారణం అయ్యారు. కనుక ప్రభునందు ప్రియులారా, ఇంత తేటగా 35వ అధ్యాయం వ్రాయబడింది. వారు ఎలా నాశనం చేయబడతారు? 1 పాడుగా చేయబడుట, 2 నిర్జనముగా చేయబడుట, 3 ఎడారిగా చేయబడుట, 4 రక్తముగా చేయబడుట, 5 నిర్మూలము చేయబడుట, 6 హతమైన వారితో నింపబడుట, 7 ఆ పట్టణం మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడు చేయబడి ఉండుట. ఇంతటి దుస్థితి ఎదోము పర్వతం, సేయీరు మన్యానికి, ఏశావు సంతతి వారికి రావటానికి కలిగిన కారణం. ఇంకా ఎక్కువ విషయాలు ఓబద్యా గ్రంథాన్ని చదువుకుంటే ఇంకా తేటగా విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, పాపము చేసి నాశనం తెచ్చుకుందామా? పరిశుద్ధత కలిగి ప్రభు దగ్గర ప్రతిఫలం పొందుదామా? ఏం చేద్దామనేది మీకు మీరే ఆలోచన చేయండి. ప్రభువుకు మహిమకరంగా జీవించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎదోమీల పర్వతములు, వాటి పరిస్థితి, ఎదోమీల సంగతి తేటగా యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయములో వ్రాయించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తుంది. ఆ విషయాలు మాకు తేటగా బయలుపరిచినందుకు స్తోత్రము చెల్లిస్తుంది. విన్న సంగతులన్నీ హృదయంలో ముద్రించుకొని మీకెంతో మహిమకరంగా జీవించుటకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని కోరుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.